డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మత్స్య ఉత్పత్తుల ఎగుమతి ప్రోత్సాహం సహకారంపై కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, జార్జ్ కురియన్ల ఆధ్వర్యంలో జాతీయ సదస్సు. హాజరైన పలువురు చేపల పెంపకందారులు, పారిశ్రామికవేత్తలు. విశాఖ మెడిసిటీలో మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. కాంట్రాక్టు స్టాఫ్ నర్సులను రెగ్యులరైజ్ చేయాలంటూ విశాఖ కేజీహెచ్లో ఆందోళన బాటపట్టిన స్టాఫ్ నర్సులు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం. వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు. దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి వారిని ఉభయదేవీలతో మంటపంలో అధిష్టింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర ఆగమ శాస్త్ర విధానంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. మత్స్య ఉత్పత్తుల ఎగుమతి ప్రోత్సాహం సహకారంపై కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, జార్జ్ కురియన్ల ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఒక హోటల్లో జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును చేపల పెంపకందారులు, మత్స్యకారులు, పరిశ్రమల నిర్వాహకులు, మత్స్య ఎగుమతిదారులు, విధాన రూపకర్తలు, పరిశోధకులు మొదలైన వారితో సహా మరి వివిధ వాటాదారుల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు నిర్వర్తిస్తున్నామని, మత్స్య ఎగుమతి ప్రమోషన్పై జరిగే వాటాదారుల కన్సల్టేషన్లో వివిధ అంశాలపై చర్చ జరుగుతుందని, సాంకేతిక పరిజ్ఞానం, కొత్త ఆవిష్కరణలు, ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ విధానాలు, విలువల జోడింపు, చేపల పెంపకందారులు, తీర ప్రాంతాల వర్గాలకు సమ్మిళిత వృద్ధిని అందించడం ఈ సమావేశం ముఖ్య లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ సదస్సులో దేశంలోని వివిధ మత్స్య ఉత్పత్తుల భాగస్వామ్య సంస్థలైన వ్యాపార సంస్థల నిర్వాహకులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు, పరిశోధకులు, ఫిషరీస్ సెక్రటరీ అభిలాష్ లికి, జాయింట్ సెక్రటరీలు సాగర్ మెహ్రా, నీతూ కుమారి ప్రసాద్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్, ఫిషరీస్ జేడి విజయ, ఇతర అధికారులు పాల్గొన్నారు. promoting aquaculture, promoting వినాయక చవితి పండుగ సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలు వాడి మన పర్యావరణాన్ని మనమే పరిరక్షించుకోవాలని మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పీఎం పాలనలో తెలుగు యువత ఉపాధ్యక్షులు కేవీఆర్ క్యాటరింగ్స్ అధినేత గరే గురునాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొని విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా వినాయక చవితి నిర్వహించుకుంటారని, ప్రతి ఒక్కరూ వినాయక చవితి రోజు అందరూ మట్టి వినాయకుని విగ్రహాలే వాడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోగి సంరక్షణతో భారతదేశం నలుమూలల నుండి రోగులకు సేవలందిస్తున్న అత్యంత సమగ్రమైన క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్సా సంస్థలో ఒకటిగా పేరొందిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను విశాఖ మెడిసిటీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర వాసులకు మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ అందుబాటులోకి తీసుకురావడం హర్షించదగ్గ పరిణామని, అడ్వాన్స్ టెక్నాలజీతో క్యాన్సర్ చికిత్సను అందిస్తున్న మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ విశాఖలో ఏర్పాటు చేయడం ద్వారా ఉత్తరాంధ్ర వాసులకు వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, త్వరితగతిన క్యాన్సర్ పరీక్షలు, చికిత్సను పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు.
క్యాన్సర్ అత్యంత ఖరీదుతో కూడుకున్నదని కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పటికే మహిళలకు క్యాన్సర్ నివారణ కోసం వ్యాక్సిన్స్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చిందని, మహిళలు క్యాన్సర్ బారిన పడకుండా ముందస్తు పరీక్షలు చేయించుకొని క్యాన్సర్ మహమ్మారి నుంచి రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీభరత్, విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మెడికవర్ యాజమాన్య సిబ్బంది తదితరులు హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన సభలో కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు సభికులను ఉద్దేశించి మాట్లాడారు. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని ఈరోజు ఒఫీషియల్గా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు నిజంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి అంతటికీ కూడా చాలా ఆనందమైనటువంటి దినోత్సవం. ఇక్కడ ఉన్నటువంటి 3 జిల్లాలు, ముఖ్యంగా ప్రధానంగా విశాఖపట్నం కానీ, విజయనగరం కానీ, అలాగే శ్రీకాకుళం కానీ అడ్వాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్ కోసం విశాఖపట్నం నగరం మీద ఆధారపడి ఉన్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలిసిందే. దానితో పాటు పరిసరాల్లో ఉన్నటువంటి ఒడిశా ప్రాంత వాసులు కూడా ఏ ఇంపార్టెంట్ మెడికల్ నీడ్ ఉన్నా సరే విశాఖపట్నం వరకు వస్తుంటారు. అటువంటి నగరంలో సరికొత్తగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని ఇప్పుడు ఏర్పాటు చేసి లక్షలాది మంది ప్రజలందరికీ కూడా ఒక క్యాన్సర్లో ఉన్నతమైనటువంటి సౌకర్యాలు కల్పించడం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చైర్మన్, మెడికవర్ సంస్థ నుంచి వాళ్ళ తరపున పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాంతం తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మాతో పాటు స్థానిక ఎంపీ భరత్ గారు, అలాగే ఎమ్మెల్యే మన వెలగపూడి గారు, అలాగే మేయర్ గారు అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. మేమందరం కూడా ఈరోజు ఒకే ఉద్దేశంతో ఈరోజు విచ్చేసాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలకి నిజంగా మేము చూసుకుంటే ఇప్పుడు ఏదైనా ఒక జబ్బు వచ్చినప్పుడు ఎక్కువగా వాళ్ళకందరికీ కూడా ఈ మెడికల్ ఫెసిలిటీస్ అవైల్ చేసుకున్నప్పుడు వాళ్ళు చిదిగిపోతున్నారు. సామాన్యమైనటువంటి కుటుంబాలు కూడా అత్యధికంగా మెడికల్ మీదే ఆధారపడి అనేకమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఆ ఫెసిలిటీస్ కూడా మన ప్రాంతంలో లేకపోవడం వల్ల అక్కడ హైదరాబాద్ వెళ్ళడం, ఇతర నగరాలకు వెళ్ళడం, దీనివల్ల కూడా అనేక డబ్బు ఖర్చు వాళ్ళందరికీ కూడా అవుతుంది. అట్లీస్ట్ ఫెసిలిటీ మన దగ్గర ఉండడం, ఫెసిలిటీ కూడా ఏంటంటే పేరుకనే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా చూస్తే దేశంలోనే మెడికవర్ ఎప్పుడు కూడా ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ లాగే మెడికల్ సర్వీసెస్ అన్నీ కూడా దేశం మొత్తం మీద అందించారు. సుమారు 4 రాష్ట్రాల్లో ప్రధానంగా అందిస్తున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉన్నతమైనటువంటి మెడికల్ సర్వీసెస్ ఈరోజు అందిస్తున్నారు. అందులో ప్రీమియర్గా ఈరోజు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ సుమారు 180 బెడెడ్ హాస్పిటల్ ఇప్పుడు ఇది. ఇందులో ప్రత్యేకంగా క్యాన్సర్తో పాటు వివిధ డివిజన్స్ను కూడా ఇంటిగ్రేట్ చేసుకొని, అంటే ఎవరైనా ఏ సమస్యతోనైనా ఇక్కడికి వచ్చినప్పుడు వేరే ప్రాంతానికి, వేరే హాస్పిటల్కి మరి వెళ్లకుండా పూర్తిగా అంతా మళ్ళీ వాళ్ళు సురక్షితంగా మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడే చూసుకునే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది. ఇప్పటికే మేము 5 సంవత్సరాలు కొంచెం టెస్టింగ్ కింద అంతా నడిపించినప్పుడు చాలామంది శ్రీకాకుళం జిల్లా నుంచి ఉన్న పేషెంట్స్ కూడా ఎంతోమంది ఇక్కడికి విచ్చేసి వాళ్ళందరూ కూడా సర్వీసెస్ని అవైల్ చేసుకున్నారు. వాళ్ళు కూడా చెప్పారు చాలా చక్కగా చేస్తున్నారు, డాక్టర్స్ అందుబాటులో ఉంటున్నారు, ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్మెంట్ అంతా కూడా ఇక్కడ చూసుకుంటున్నారని నిజంగా అభినందిస్తున్నాను. మా ప్రాంతంలో ఇంత చక్కనైనటువంటి హాస్పిటల్ని ఏర్పాటు చేసి క్యాన్సర్ అనేటటువంటిది ఇప్పుడు చాలా ఒక పెద్ద విలయతాండవం చేస్తున్నటువంటి ఒక వ్యాధి ఇది. దాన్ని సరైన స్టేజ్లో మనం డిటెక్ట్ చేసుకోకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే అందుబాటులో సరైనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల కావచ్చు, చాలా ఫ్యామిలీస్ ఈరోజు చితికిపోతున్నాయి. అట్లీస్ట్ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ వచ్చిన తర్వాత అయినా సరే కొంత నమ్మకం అలాంటి పేషెంట్స్ అందరికీ కూడా ఉంటుంది. దగ్గరలోనే మాకు ఫెసిలిటీ ఉంది. చంద్ర, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ ఎట్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం. ఈరోజు మనకి చాలా గర్వకారణమైన దినం. మనకి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు మన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆర్లోవా హెల్త్ సిటీలో ఇనాగరేట్ చేస్తున్నారు. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే అండర్ వన్ రూఫ్, ఒకే బిల్డింగ్లో ఆల్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ మనకు ఉన్నాయి. ఇప్పటి వరకు మేము మెడికవర్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ MVP యూనిట్, వెంకోజీపాలెం యూనిట్లో ట్రీట్ చేస్తున్నాము. కానీ ఈ బిల్డింగ్లో డెడికేటెడ్ రేడియేషన్ మెషిన్, Electa Versa HDNA machine is a very high-end radiation machine, one of the best in the world. And then we have a digital PET CT scan, bone marrow transplant unit, and then chemotherapy, targeted therapy, immunotherapy ఇవన్నీ ఇవ్వడానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయి. అంతకు మించి స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఆపరేషన్ థియేటర్స్, 4 ఆపరేషన్ థియేటర్స్ అండ్ హైలీ ఎక్విప్డ్ ICU అండ్ క్రిటికల్ కేర్ యూనిట్స్ అండ్ క్యాన్సర్ సర్జరీస్ చేయడం. క్యాన్సర్ ట్రీట్మెంట్లో సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. దాంట్లో నేను ఐఎమ్ ట్రైన్డ్ ఇన్ రోబోటిక్ సర్జరీ. సర్జికల్ రోబో అనేది మన పేషెంట్స్కి సర్జరీ చేయడం
సర్జరీ చేయడానికి ఉపయోగించడం వల్ల పేషెంట్ కేర్ చాలా ఉపయోగపడుతుంది. ట్రీట్మెంట్కి సంబంధించిన అన్ని రకాల ఒక క్యాన్సర్ పేషెంట్కి కావాల్సిన అన్ని రకాల ట్రీట్మెంట్కి సంబంధించిన ఫెసిలిటీస్ అన్నీ మనకి ఇక్కడ మెడికవర్ అందించడం జరుగుతున్నదండి. డయాగ్నోసిస్కి స్టార్ట్ అయ్యే మొదటి బ్లడ్ టెస్టులు, స్కానింగ్లు అన్ని రకాలుగా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. టెక్నాలజీ పరంగా మనకి స్టేట్లో అడ్వాన్స్డ్ పెట్ సిటీ మెషిన్ అనేది మనకి ఈరోజు ఇక్కడ ఓపెనింగ్ చేయడం అనేది జరుగుతుందండి. 4D డిజిటల్ పెట్ సిటీ స్కాన్ అనేది మనకి ఇక్కడ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నది. అండ్ ఉన్న రేడియేషన్ మెషిన్ కూడా అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ ఎలక్టా అనేది మనకి హాస్పిటల్లో అందుబాటులోకి తీసుకొచ్చాము. Who treat the cancer cases, radiation oncologist, radiotherapy, radio diagnosis, everything is existing under one roof, and we have the best doctors. Anywhere people run behind the money, but we in Medicover will run behind the patient in the treatment. Treatment first, finance next. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ విద్యాసాగర్. నేను కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ హిమటో ఆంకాలజిస్ట్, ఆర్లోవా హెల్త్ సిటీ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. ఈరోజు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మా ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవం జరుగుతోంది. సో ముఖ్యంగా ఈరోజు మా హాస్పిటల్లో ఉన్న సదుపాయాల గురించి మీ అందరితోని వివరిస్తాను. సో క్యాన్సర్ ముందు జబ్బు నిర్ధారణ కోసం సంబంధించిన టెస్టులు, అది సిటీ స్కాన్ అవ్వచ్చు, పెట్ సిటీ స్కాన్ అవ్వచ్చు, అలాగే రకరకాల బయాప్సీలు, ఇవన్నీ మా హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. ఇది అయిన తర్వాత క్యాన్సర్కి వైద్యం సంబంధించిన అన్ని విభాగాలు, అంటే ముఖ్యంగా మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, అలాగే రేడియేషన్ ఆంకాలజీ అన్ని విభాగాలు, అలాగే ఆఖరి దశలో ఉన్న క్యాన్సర్ పేషెంట్స్కి అందించే ఉపశమనానికి సంబంధించిన ట్రీట్మెంట్ అంటే పాలియేటివ్ కేర్ అంటాం, దానికి సంబంధించిన కూడా డెడికేటెడ్ టీం మా హాస్పిటల్లో అందుబాటులో ఉన్నది. విశాఖ ఎయిర్పోర్ట్లో డీజీ యాత్రని ప్రారంభించారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. విశాఖ ఎయిర్పోర్ట్తో సహా మరొక 8 ఎయిర్పోర్ట్ల డీజీ యాత్రను ప్రారంభించారు ఆయన. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్యాసింజర్లకి ఎంతో సౌకర్యవంతమైంది, 5 సెకండ్లలోనే ఎటువంటి చెకింగ్ లేకుండా ఎయిర్పోర్ట్లోకి ప్రవేశించవచ్చని పేర్కొన్నారు. కేవలం మీ ఫోన్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఎటువంటి పేపర్ లేకుండా, చెకింగ్ లేకుండా సులభంగా ప్రయాణం చేయవచ్చని, మీ చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలని అన్నారు. 2022లో 3 ఏర్పాట్లతో ప్రారంభమైన డీజీ యాత్ర ఇప్పుడు 24 ఎయిర్పోర్ట్లకు విస్తరించింది. ఇప్పటికే 3 కోట్ల మంది ఉపయోగించుకున్నారు. 54 లక్షల మంది ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారని పేర్కొన్నారు. దానితో పాటు విశాఖపట్నంకి సంబంధించి మరొక కొత్త ఎయిర్పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టు కూడా మనం నిర్మించబోతున్నాం. మరొక 2 సంవత్సరాల లోపు ఆ ఎయిర్పోర్టును కూడా ప్రారంభించి అక్కడ నుంచి కూడా చక్కగా కనెక్షన్స్ అన్నీ కూడా ఇచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా ఒక సింగిల్ మెగా డిస్ట్రిక్ట్ కింద చేసే విధంగా ఆ ఎయిర్పోర్ట్ మనకు ఉపయోగపడుతుంది. మన దగ్గర అభివృద్ధికి అదన్నిటికీ కూడా సహకరిస్తుందనే ఆలోచనతో అది కూడా శరవేగంగా చేయడానికి మన ప్రయత్నం చేస్తున్నాం. విశాఖపట్నం పట్టణ ప్రజలు కూడా అక్కడికి వెళ్ళడానికి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. విఘ్నాలు తొలగించే విఘ్నాధిపతి, పర్యావరణ హితుడు వినాయక చవితిని పురస్కరించుకొని విశాఖలో సమాజ సేవలు ప్రతి ఏటా విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రజాశ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేసిన ఎం దీపక్ ఆధ్వర్యంలో విశాఖ రెల్లి వీధి అంబేద్కర్ విగ్రహం వద్ద విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. 1000కి పైగా మట్టి విగ్రహాలను పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పునరంకితం అవ్వాలని పిలుపునిచ్చారు. విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్, బీజేపీ నాయకులు రామ్ కుమార్ పాల్గొని ప్రజలకు మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా వేలాది విగ్రహాలను పంపిణీ చేస్తున్న ఎం దీపక్ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువమోర్చా అధ్యక్షులు నాగరాజు, బీజేపీ నాయకులు అశోక్ కుమార్, 37వ వార్డు యువమోర్చా అధ్యక్షులు హేమంత్, సాయి కుమార్, కార్యకర్తలు శ్రీను, రాజు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు మీసాల దీపక్. ఒక సామాజిక కార్యక్రమాలు మొత్తం మా మిత్రులు, సోదరులతో కలిసి ప్రతి సంవత్సరం కూడా మేము ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తుంటాం. ముఖ్యంగా మా ఉద్దేశం అనేది ప్రజల్లో అవగాహన కావాలి. అవగాహన అనేది ప్రజల్లో రావాలి. మట్టి వినాయకుని పూజించాలి. పర్యావరణ ఒక గొప్పతనాన్ని తెలియజేయడం కోసం ప్రతి సంవత్సరం కూడా ప్రజల్లో అవగాహన, ఇలాంటి స్లమ్ ఏరియాస్లోని మెయిన్ ఈ స్లమ్ ఏరియాస్లోని ఇటువంటి కార్యక్రమాలు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొని రావడానికి నేను, మా మిత్రులు హేమంత్, సాయి కుమార్ అందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం కూడా సుమారు 1000 విగ్రహాలు మట్టి వినాయకుని విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం సుమారు 2000 విగ్రహాలని, మట్టి విగ్రహాలని ఇలా రెల్లివీధి జంక్షన్లో మన ముఖ్య అతిథిగా మన సురేంద్ర మోహన్ గారు, దయాకర్ రెడ్డి గారు, రామ్జీ గారు, నాగరాజు గారు, అశోక్ గారు ఆధ్వర్యంలో ఈరోజు పంపిణీ కార్యక్రమం
జరిగింది. మేము అందరికి కూడా ప్రజలందరికీ కూడా మేము తెలియజేసింది ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేసింది అందరూ కూడా మట్టి వినాయకులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేసుకోండి. అందరూ కూడా ఈ విషయం గ్రహించుకొని ప్రతి ఒక్కరు కూడా పండగ జరుపుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వినాయక చవితిని మట్టి వినాయకుడితో పూజిద్దాం. మట్టి వినాయకుడిని మనం ఆహ్వానించుకొని మట్టి వినాయకుడిని మనం పూజించుకొని సృష్టిలో ఆదిదేవుడు ప్రథమ పూజితుడు వినాయకుడిని పూజిస్తే అన్ని విజయాలే సిద్ధిస్తాయని మహావిశాఖ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డివి రమణమూర్తి పేర్కొన్నారు. వేమన మందిరంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పర్యావరణానికి మేలు చేస్తూ మట్టి గణపతి విగ్రహాలను పూజించడం ఎంతో అభినందనీయమన్నారు. అలాగే మంచి పూలు పండ్ల మొక్కలను కూడా పంపిణీ చేయడం వల్ల ప్రకృతికి ఎంతో మేలు జరుగుతుందంటూ పేర్కొన్నారు. వ్రతకల్పంతో పాటు అన్ని వస్తువులు అందజేసిన జర్నలిస్టుల ఫెడరేషన్కి ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. గౌరవ అతిథిగా హాజరైన కళా హాస్పిటల్ అధినేత డాక్టర్ పివి రమణమూర్తి మాట్లాడుతూ ప్రతి ఏటా జర్నలిస్టులు పండుగలు నిర్వహించడం, అందులో తమను భాగస్వామ్యం చేయడం ఎంతో సంతోషం కలిగిస్తుందని అన్నారు. సమాజానికి నిరంతరం సేవలు అందించే జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు వినాయక చవితిని ఆనందమయంగా జరుపుకోవాలని డాక్టర్ రమణమూర్తి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాతీయ జర్నలిస్టుల సంఘ కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు పోతు మహంతి నారాయణ, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఏ సాంబశివరావు, బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షులు ఈరోతి ఈశ్వరరావు, కార్యదర్శి కె మదన్, స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి జగన్మోహన్ రావు, సలహాదారులు మహేష్ బాబు, జర్నలిస్టులు తదితరులు హాజరయ్యారు. కాంట్రాక్టు స్టాఫ్ నర్సులను రెగ్యులరైజ్ చేయాలంటూ విశాఖ కేజీహెచ్లో కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు ఆందోళన బాటపట్టారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఖాళీలను కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులతో వెంటనే భర్తీ చేయాలని, జీవో నెంబర్ 115 రద్దు చేయాలని సూచించారు. సచివాలయ ఏఎన్ఎంలను రెగ్యులర్ నర్సులుగా ప్రమోట్ చేయాలని, అలాగే సర్వీస్లో ఉన్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో నర్సులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు బి శాంతికుమారి. నేను కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్గా ప్రస్తుతానికి కేజీహెచ్లో విధులు నిర్వహిస్తున్నాను. ప్రస్తుతానికి మేము ఈ సమావేశం పెట్టడానికి గల కారణం ఏంటంటే ఏఎన్ఎంస్ని జిఎన్ఎంస్గా ప్రమోషన్ ఇచ్చి స్టాఫ్ నర్స్ పోస్టుల్లో కూర్చుని పెడతామని చెప్పేసి గవర్నమెంట్ జీవో రిలీజ్ చేసిందండి. దీనికి సంబంధించిన విషయానికి వస్తే ఈ నెల 4వ తేదీన జీవో నెంబర్ 115 అని చెప్పేసి గవర్నమెంట్ రిలీజ్ చేసి ఎవరైతే ఏఎన్ఎంగా ఉండి 16 నెలలు ట్రైనింగ్ తీసుకొని జిఎన్ఎంగా సర్టిఫికేట్ తెచ్చుకున్నారో వాళ్ళకి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్గా ఉంచి రెగ్యులర్ స్టాఫ్ నర్సెస్గా ఉంచి స్టాఫ్ నర్స్ పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ ఏంటంటే ప్రయత్నాలు చేసిందండి. దానికి సంబంధించినటువంటి జీవోను కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసింది. మా వరకు వచ్చి మేము ఎందుకు ఇప్పుడు వీడియో ఇలా పెట్టి మీడియాకి చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే దీని ద్వారా గవర్నమెంట్కి తెలియాలండి. మా తాలూకా బాధ ఏంటంటే మేము గత 15 సంవత్సరాల నుంచి ఇంకా దాటి కూడా కాంట్రాక్ట్ వ్యవస్థ నుంచే పనిచేస్తున్నామండి. కాంట్రాక్ట్ పద్ధతి తప్ప రెగ్యులర్ నోటిఫికేషన్ అన్నది 2010 తర్వాత ఇప్పటికొచ్చి గత 12 సంవత్సరాల్లో ప్రభుత్వం అన్నది రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. రెగ్యులర్ స్టాఫ్ నర్సెస్కి రిక్రూట్మెంట్ అన్నది జరగలేదు. 15 సంవత్సరాలు ఇంకా దానికి మించి కూడా స్టాఫ్ నర్సెస్ కాంట్రాక్ట్ పద్ధతిలోనే చేస్తున్నామండి. మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు సరికదా. ఇప్పుడు ఎవరైతే ఏఎన్ఎంస్ ఉన్నారో వాళ్ళకి 16 నెలలు అన్నది స్కిల్ బేస్డ్ టెస్ట్ అని చెప్పేసి ఒక టెస్ట్ పెట్టి దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని రెగ్యులర్ స్టాఫ్ నర్సెస్గా మీరు వాడుకోవచ్చు, వాళ్ళని స్టాఫ్ నర్సులుగా పరిగణలోకి తీసుకొని వెంటనే వాళ్ళకి రెగ్యులర్ స్టాఫ్ నర్సెస్గా విధులు ఇవ్వండి అని చెప్పేసి గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అది అన్నది మేము అందరం కూడా కాంట్రాక్ట్ వ్యవస్థలో ఎవరైతే పనిచేస్తున్నామో ప్రతి ఒక్క స్టాఫ్ నర్సు ఖండిస్తున్నామండి. దానికి సంబంధించి ఏమంటే ఏఎన్ఎం విషయానికి వస్తే వాళ్ళు 10th చదివి 10th బేసిక్ మీదుగా వాళ్ళు ఏఎన్ఎం కోర్స్ అన్నది చేసి సంవత్సరం పాటు సంవత్సరంన్నర చేసి ఏఎన్ఎంస్గా చేస్తున్నారండి. ఇంత మా జిఎన్ఎం వరకు వస్తే మేము 3.5 years +2 ఇంటర్ చేసి 3.5 years జిఎన్ఎం చేసి 4.5 years బిఎస్సీ నర్సింగ్ చేసి దానిపైన కూడా ఎంఎస్సీ నర్సింగ్ అని పీజీతో ఈక్వల్గా ఉన్నటువంటి కోర్సు చేసి స్కిల్ బేస్లో సబ్జెక్ట్ నేర్చుకొని స్కిల్ డెవలప్డ్గా ట్రైనింగ్ అయ్యి పేషెంట్లకి కేర్ ఇవ్వడానికి అన్నది మేము హాస్పిటల్ సైడ్ డ్యూటీస్ చేస్తున్నాము. వాళ్ళని తీసుకొచ్చి మాకు మా పోస్టుల్లో కూర్చొని పెట్టి వాళ్ళకి స్టాఫ్ నర్సెస్ ఇస్తామన్నది గవర్నమెంట్ ఎంత అన్యాయంగా ఆలోచిస్తుంది అన్నది ఇప్పుడు మీకు అందరికీ కూడా అర్థం అవ్వాలండి. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలు మట్టి గణపతిని పూజించాలని మా సంస్కృతి సంస్థ అధ్యక్షురాలు దువ్వాడ లక్ష్మీ భార్గవి పిలుపునిచ్చారు. మా సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో సంపత్ వినాయకుని గుడి వద్ద మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. వినాయక ప్రతిమల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, థర్మోకోల్ వాడటం వల్ల అందులో ఉన్న రసాయనాలు పర్యావరణానికి హాని కలుగచేయటమే కాకుండా సముద్ర జలాలు కలుషితమవుతాయని పేర్కొన్నారు. వాయు కాలుష్యం ఏర్పడి ప్రతి జీవి ప్రాణానికి హానికరమవుతుందని పేర్కొన్నారు. ప్రకృతిని గౌరవించకపోవటం వల్లే మనం అనేక విపత్తులు చూస్తున్నామని పేర్కొన్నారు. కాలుష్యంలో మన నగరం అగ్రస్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబం మన బాధ్యతగా భావించి మట్టి వినాయకుడి ప్రతిమలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పూజించాలని విజ్ఞప్తి చేశారు. మన భావితరాలకు ఆరోగ్యవంతమైన జీవితం అందించేందుకు అందరూ సహకరించి కాలుష్య నివారణ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. లక్ష్మీ భార్గవి అండి. ఓం గం గణాధిపతి నమః. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మా సంస్కృతి, మా ఆర్గనైజేషన్ 2011 నుంచి కూడా మేము ఈ కార్యక్రమాన్ని సిన్స్ ఇప్పటివరకు చేస్తున్నాము. సో మన ఎంత కల్చర్ డెవలప్ అయినా కూడా కలర్ బొమ్మలు చూస్తే మనం టెంప్ట్ అవుతాము. కలర్ వినాయకుడు ఎవరికైనా నచ్చుతుంది. బట్ మనం దాన్ని అవాయిడ్ చేసి మన పర్యావరణాన్ని పరిరక్షణ భాగంగా రాబోయే తరాల్ని సేఫ్టీ కోసం తప్పకుండా మనం ఈ ప్రికాషన్ ఫాలో చేస్తూ మంచి హెల్దీ వాతావరణంలో మంచి గణేష్ పూజలు మనం చేద్దాం. థ్యాంక్ యూ. ఎన్ని విగ్రహాలు పంచారు మేడం సుమారుగా? మరంటే చాలా ఆర్గనైజేషన్స్ కూడా ఇస్తుంటాం. మేము ఇక్కడ కొన్ని ఒక 1000 వరకు ఉంచామండి. ఎందుకంటే వర్షం అదంతాను మనకి ఈ మూడు కూడా బాగాలేదు కదా. విజయవాడ ఇష్యూ మనకి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా మన గణపతిని మనం పూజించాలి కాబట్టి మనకి ఇది కాన్వర్ట్ కాబట్టి మళ్ళీ మన పనిలో పని చేయడం జరిగింది. చంద్రబాబు పాలన అంటేనే రామరాజ్యమని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అభివర్ణించారు. ప్రజలకు ఎక్కడ కష్టాలుంటే అక్కడ ఒక పెద్ద కొడుకు మాదిరిగా చంద్రబాబు నాయుడు వ్యవహరించి ఆ కష్టాలను కడతేరుస్తారని పేర్కొన్నారు. భీమిల్లో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వయస్సును కూడా పక్కన పెట్టి ప్రజల కోసం ఆయన పడుతున్న కష్టం తపన చూస్తుంటే తట్టుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. తట్టుకోలేని పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. వైఎస్ జగన్ అసమర్థ పాలన వల్లే బుడమేరులో ముంపు ఏర్పడిందని, విజయవాడలో లక్షలాది మంది ప్రజలకు శాపంగా మారిందని పేర్కొన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కోసం అవాకులు చివాకులు పేలుతున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ విజయవాడకు వచ్చి సహాయ పనుల్లో పాల్గొంటే ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో ఆయన రాలేదన్నారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ నేతృత్వం వహించిన పంచాయతీరాజ్ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయం చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ 6 కోట్ల రూపాయలను సాయంగా ప్రకటించారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ 6 కోట్ల రూపాయలను ప్రకటిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో ముష్టేసినట్టు 1 కోటి రూపాయలు ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇష్టానుసారంగా శవరాజకీయాలు చేసిన వైఎస్ జగన్ పార్టీ పుట్టుకే శవం నుంచి పుట్టిందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నీతులు చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్నప్పటికీ అదే పనిగా బొట్టు చెల్లుతున్న జగన్మోహన్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని తెలుగు శక్తి డిమాండ్ చేస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ పప్పూర్ నికుంజ్, అడారి ఉమాశంకర్, గండిపోయిన పోలరాజు, కొక్కరి అప్పన్న, రాజగిరి రమణ తదితరులు పాల్గొన్నారు. గంగవరం పోర్టు యాజమాన్యం స్టీల్ ప్లాంట్ కోల్ తక్షణం విడుదల చేయాలని స్టీల్ సిఐటియు అధ్యక్షుడు జె అయోధ్యరామ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో గంగవరం పోర్టు గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అయోధ్యరామ్ మాట్లాడుతూ విదేశాల నుంచి కొనుగోలు చేసిన కోల్ గంగవరం పోర్టులో ఉంటే అది స్టీల్ ప్లాంట్కి చేరకుండా అదానీ యాజమాన్యం అడ్డుకుంటుందంటూ తీవ్రంగా విమర్శించారు. అనేక వేల కోట్లతో కొనుక్కున్న కోల్పై వారికి రావాల్సిన అతి చిన్న మొత్తాన్ని పొందడం కోసం కోర్టులను ఆశ్రయించి వాటిపై స్టేన్ తెచ్చి అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. గత పాలకుల అనాలోచిత నిర్ణయాల ద్వారా గంగవరం పోర్టు ప్రైవేటు వారికి కట్టబెట్టారని, స్టీల్ ప్లాంట్ భూముల్లో నిర్మించిన గంగవరం పోర్టు యాజమాన్యం స్టీల్ ప్లాంట్తో వ్యాపారం చేస్తూ దీనికి నష్టాలు కలిగించాలనుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. గంగవరం పోర్టు యాజమాన్యం మొండి వైఖరిని మార్చుకొని ఉత్పత్తికి అవసరమైన కోల్ను తక్షణం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అందులో భాగంగా ఈ నెల 10వ తారీఖున జరిగే రాస్తారోకోల్లో పెద్ద ఎత్తున ప్రజలు కూడా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు నాయకులు, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. గంగవరం పోర్టు యాజమాన్యం 1,50,000 టన్నుల కోల్ని ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వకుండా జీతాలు పణంగా పెట్టి కొన్నటువంటి కోల్ని విదేశాల నుంచి వచ్చిందని ఇక్కడ పెట్టుకున్నారు. ఆ కోల్ ఇవ్వకపోవడం మూలంగా స్టీల్ ప్లాంట్లో 450 పుషింగ్ కేవలం కోకోల్ బ్యాటరీస్ 150 పుషింగ్లకి తగ్గిపోయాయి. తగ్గిపోవడం అంటే ఉత్పత్తి ఆగిపోవడం కాదు, పుషింగ్లు ఆగిపోవడం కాదు, అక్కడ వచ్చే నష్టం కోకోల్ బ్యాటరీస్ వాళ్ళకి హెల్త్ దెబ్బతింటా ఉంది. సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా నందగిరి నగర్ నివాసులకు వినాయకుని విగ్రహాలను, పాలవెల్లి, పుస్తకాలు పంచబడ్డాయి. ఈ కార్యక్రమంలో సూర్యనారాయణమూర్తి, భానుశంకర్, లోహేంద్ర, ముత్యాలరావు మరియు రామారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. సూర్యనారాయణ, భాను అనే 2 యువకులు
సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలని బెంగళూరులో, హైదరాబాద్లో, విశాఖపట్నంలో విజయవంతంగా నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు. అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం, పేదవాళ్ళని ఆదుకోవడం, అనాథ పిల్లలకి పుస్తకాలు, బట్టలు ఇలాంటివి సప్లై చేయడం, ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా చేసుకుంటూ సమాజం పట్ల వారి వంతు సేవని వారు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఆ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఉండి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమందిని ఆదుకోవాలని కోరుకుంటూ సూర్య స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్న సూర్య మరియు భానుకి నా అభినందనలతో పాటు నమస్కారం కూడా తెలియజేస్తున్నాను. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా శుక్రవారం ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తుఫాను హెచ్చరికల కేంద్రం ముఖ్య అధికారి KVS శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని, ఇది ఉత్తర దిశగా ప్రయాణం చేసి 9 నాటికి వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, NTR జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరి లోతట్టు ప్రాంతాల ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నిన్నటి రోజున ఏర్పడిన అల్పపీడనం అది ప్రస్తుతం అది నిన్నటి రోజున వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయిన్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ ఏర్పడిన అల్పపీడనం అది ప్రస్తుతం ఈరోజు ఉదయానికి సెంట్రల్ అండ్ అడ్జాయిన్ నార్త్ బే ఆఫ్ బెంగాల్ వద్ద నెలకొని ఉంది. అది స్లోలీ నార్త్ వర్డ్స్ ట్రావెల్ చేస్తూ 9th సెప్టెంబర్కి నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అండ్ దానికి దగ్గరలో ఉన్నటువంటి గ్యాంజెటిక్ వెస్ట్ బెంగాల్ అండ్ ఒరిస్సా అండ్ బంగ్లాదేశ్ కోస్ట్కి సమీపాన్ని చేరుకుంటూ అది వాయుగుండంగా బలపడేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం గుర్తిస్తున్నాం. ఇది క్రమేపీ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ గ్యాంజెటిక్ వెస్ట్ బెంగాల్ అండ్ నార్త్ ఒరిస్సా అండ్ జార్ఖండ్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ ఛత్తీస్గఢ్ వైపు నెక్స్ట్ సబ్సిక్వెంట్ 3 to 4 డేస్లో వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కండిషన్స్ దృష్ట్యా, అలాగే మాన్సూన్ స్ట్రాంగ్ మాన్సూన్ కండిషన్స్ దృష్ట్యా కూడా మన కోస్తా జిల్లాల్లో కూడా పలు ప్రాంతాల్లో ఇటు బోత్ సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో కూడా మోడరేట్ రైన్స్ విత్ 1 or 2 ప్లేసెస్లో భారీ వర్షం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఈ రోజు వరకు అయితే నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు. అవి ముఖ్యంగా అయితే భారీ వర్షాలు అయితే అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, అనకాపల్లి, కాకినాడ ఈ జిల్లాలకు అయితే భారీ వర్ష సూచన ఉన్నట్టుగా చెప్తున్నాం. అలాగే రేపటి రోజు కూడా మరికొన్ని జిల్లాలకి ఏలూరు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, శ్రీకాకుళం ఈ జిల్లాలకు కూడా భారీ వర్షం వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ కమింగ్ 3 to 4 డేస్లో కొన్ని జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మన ఫోర్కాస్ట్లో మనం చెప్తాం. సోఫాలు, మంచాలు, దివాన్ సెట్లు, క్యాబినెట్లు మొదలైన ఫర్నిచర్ని ఉంచడం ద్వారా నిస్తేజంగా మరియు నీరసంగా ఉన్న ఇంటికి పూర్తి మేకోవర్ ఇవ్వవచ్చని విశాఖ ఎంపీ శ్రీభరత్ స్పష్టం చేశారు. రామ్నగర్లో ఉన్న VMRDA కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫెదర్లైట్ ఆఫీస్ ఫర్నిచర్ షాప్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ముందు చూపు విధానాలతోనే దేశ విదేశాల నుంచి అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. ఫర్నిచర్ షోరూమ్ను ప్రారంభించిన అనంతరం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఈ కార్యక్రమంలో విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, షోరూమ్ నిర్వాహకులు, ఆత్మీయులు తదితరులు పాల్గొన్నారు. మన ఫెదర్లైట్ ఓనర్స్ ముగ్గురు బ్రదర్సు, యంగెస్ట్ బ్రదర్ వాళ్ళ అబ్బాయి కిరణ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. మేము గీతం యూనివర్సిటీ తరఫున ఫెదర్లైట్ ఫర్నిచర్ గత 6 ఏళ్ళుగా చాలా కొంటున్నాం. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కస్టమర్స్ ఇక్కడ షోరూమ్కి. ప్రత్యేకంగా ఏంటంటే నేను ఇంజనీరింగ్ చదివినప్పుడు ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నాను. దాంట్లో ఎర్గనామిక్స్ అనే సబ్జెక్ట్లో వర్క్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళకి ప్రధానమైన కారణం ఉద్యోగం మానేయడానికి, లేకపోతే ఉద్యోగంలో వాళ్ళ ప్రొడక్టివిటీ తగ్గడానికి ఏంటి కారణం అంటే బ్యాక్ పెయిన్. ఈ బ్యాక్ పెయిన్ ఎందుకు కాజ్ అవుతుంది అంటే గతంలో చాలామంది పొలాల్లో పనిచేసే వాళ్ళు ఇప్పుడు ఆఫీస్లో వచ్చేసిన తర్వాత కుర్చీల్లో కూర్చుని పనిచేస్తున్నారు. కుర్చీల మీద ఏంటంటే చాలా కంపెనీస్ సరిగ్గా ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం వల్ల, చైర్స్ బాగోపోవడం వల్ల చాలా తక్కువ వయసులో బ్యాక్ పెయిన్ అనేది విపరీతంగా వచ్చేసి చాలామంది ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. మా యూనివర్సిటీలో కూడా చాలామంది పిల్లలు, ఫ్యాకల్టీ మెంబర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళు ప్రొడక్టివ్గా ఉండాలనే ఉద్దేశంతో ఏ చైర్లు పెడితే ఎక్కడ బాగుంటుందనే స్టడీ బాగా చేసి, ఇతర దేశాల బ్రాండ్లు ఏమో చాలా ఖరీదుగా ఉంటాయి, ఇండియాలో మంచి బ్రాండ్స్ ఏమున్నాయని స్టడీ చేస్తే
ఫెదర్లైట్ అన్నిటికన్నా బాగుందనేది అనిపించింది. బులెటిన్ ముగించే ముందు వి డిజిటల్ న్యూస్లో హెడ్లైన్స్ మరొకసారి. మత్స్య ఉత్పత్తుల ఎగుమతి ప్రోత్సాహం సహకారంపై కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, జార్జ్ కురియన్ల ఆధ్వర్యంలో జాతీయ సదస్సు. హాజరైన పలువురు చేపల పెంపకందారులు, పారిశ్రామికవేత్తలు. విశాఖ మెడిసిటీలో మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. కాంట్రాక్టు స్టాఫ్ నర్సులను రెగ్యులరైజ్ చేయాలంటూ విశాఖ కేజీహెచ్లో ఆందోళన బాటపట్టిన స్టాఫ్ నర్సులు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు. ఇవి వి డిజిటల్ న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి వి డిజిటల్ న్యూస్.